హాయ్ గైస్, సరిపోదా శనివారం మూవీ రివ్యూ. ఈ మూవీ నాకు మిక్స్డ్ ఫీలింగ్ కలిగింది మావా. ఎందుకంటే ఒక సైడ్ బాగా బాగా బాగుందనిపించింది, ఇంకో సైడ్ ఎటో ఒక సైడ్ గుంజుతుంది అనమాట. ఎక్కడో కొడుతుందిరా సీనా అన్నట్టుగా. ఒక సైడ్ నాని గారు ఉన్నారు, ఒక సైడ్ ఎస్ఏ సూర్య గారు ఉన్నారు, అట్లాగే వివేక్ ఆత్రేయ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నాక కూడా నీకు ఎందుకురా మిక్స్డ్ ఫీలింగ్ కలిగిందని నన్ను అడిగితే మాత్రం ఇన్డెప్త్ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. అండ్ అట్లాగే వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మావా. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసలే ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. అండ్ రివ్యూస్ కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటా. అండ్ కంటిన్యూస్గా వీడియోస్ చేస్తున్నప్పుడు మీరు కూడా సపోర్ట్ చేస్తే ఎంతో అంత నాకు కూడా అంటే బూస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బూస్ట్ ఇచ్చేది ఎనర్జీ కదా, అట్లా అనమాట. అండ్ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే స్టోరీ మీరు ట్రైలర్లో చూసిన విధంగానే ఉంటుంది మామ. అండ్ అదే స్టోరీ మీకు పెద్దగా ఏముండదు. సోకులపాలెంలో ఒక హీరో ఉంటాడు. ఆయనకి ఏంటంటే ఎక్కడ చెడు జరిగితే ఆయన ఊరుకోడు అనమాట. అట్లాంటి టైప్లో ఏంటంటే ఆయనకు సోకులపాలెం అనే పడిన ఒక పోలీస్ క్యారెక్టర్కి అండ్ హీరోకి మధ్య ఉండే కాన్ఫ్లిక్టే మూవీ. అండ్ ఇది మీకు చాలా రిఫ్రెషింగ్గా అనిపించినా కానీ ఈ స్టోరీకి ఉండే ఈ వరల్డ్ బిల్డింగ్ అనేది దీనికి ఉండే సెటప్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్ చేసుకున్నారు మావా. అండ్ మీరు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఒక హై ఫీల్తో చూస్తారు. అండ్ హై నోట్లో వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, లవ్ స్టోరీ కావచ్చు, అన్నీ మీకు టాప్ నాచ్లో వెళ్తాయి. కానీ ఎండింగ్ వచ్చేసరికి పొడగబెట్టారు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కానీ ఎండింగ్ మీకు ఎట్లా ఉంటుందంటే మావా, ఇప్పుడు ఒక హై నోట్ సీన్ అంటే ఇప్పుడు మీకు ఊహించలేని సీన్ మీకు ముందే తెలిసి దాని తర్వాత మీకు ఎక్స్పెక్ట్ చేసే సీన్ నెక్స్ట్ వచ్చేస్తే దానికి ఆ సీన్కి ముందు వచ్చే సీన్కి తర్వాత వచ్చే సీన్కి మీకు ఏంటంటే కనెక్ట్ కాలేరు. ఆ లెవెల్లో అనిపించింది నాకు. అండ్ ఇంకేంటంటే స్టోరీ విధంగా ఓకే అయినా కానీ దీన్ని అసలు వివేక్ ఆత్రేయ గారు తీసుకునే వరల్డ్ బిల్డింగ్ అని నెక్స్ట్ లెవెల్ అనిపించింది మామ. అండ్ పర్ఫార్మెన్స్ కూడా యాక్టర్స్ ఒకళ్ళు ఒకరి మించి ఒకళ్ళు ది బెస్ట్ చేసిర్రు. అసలు నాని అన్ననైతే ఇప్పటిదాకా మీరు న్యాచురల్ స్టార్ నాని అంటారు కదా, దీంట్లో మాత్రం నాని అన్నను మించి ఎస్జే సూర్య గారు పర్ఫార్మెన్స్ చేసిర్రు. అసలు మామూలుగా లేదు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్ కానీ అండ్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ కానీ అండ్ అట్లాగే మళ్ళీ నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మావా. అండ్ దీనికి తోడు లవ్ స్టోరీ పెట్టారు. దీనికి హీరోయిన్ క్యారెక్టర్ లవ్ స్టోరీ పెడితే మనకి ఏదన్నా అన్వాంటెడ్గా ఉంటుందేమో అని అనుకున్నా కానీ నాకు బాగా నచ్చింది మావా. లవ్ స్టోరీని బ్లెండ్ చేసే విధానం కానీ ఆ స్టోరీ తీసుకొచ్చి అలా ఇరికిచ్చే విధానం కానీ నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేసారు జోక్స్ బేజయ్ గారు. కొన్ని సీన్స్లో మీకు బాగా లౌడ్ అనిపిస్తుంది మావా, కానీ అది ఓకే, అది ఉండాలి అలానే ఉంటేనే బాగుంటుంది అనే టైప్లో ఉంటుంది మావా. అండ్ మ్యూజిక్ అయితే మాత్రం నాకు పిచ్చగా ఎక్కింది, మామూలుగా కాదు. అండ్ కొన్ని సీన్స్ లౌడ్ అనిపించినాయి. ఇంటర్వెల్ సీన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ హీరో ఎంట్రీ మామూలు ఉంటుంది. అక్కడ బీజిఎం మీరేంటంటే ఓవరాల్ ఫస్ట్ హాఫ్లోనే నెక్స్ట్ లెవెల్ బీజిఎం వినేస్తారు, ఆ లెవెల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ఏంటంటే మీకు రెగ్యులర్ ప్యాటర్న్లో అంటే మీకు ఫస్ట్ హాఫ్లో విన్న బీజిఎంస్ సెకండ్ హాఫ్లో వస్తుంటాయి. అవి ఇంటప్పుడు ఏంటంటే విన్నాం కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు అసలు నెక్స్ట్ లెవెల్ జాబ్ చేసిన మావా. అంటే సుందరానికి తీసిన డైరెక్టరేనా ఈ మూవీ తీసింది అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది. అండ్ ఆ లెవెల్లో తీసిరు కూడా. స్టోరీ వరల్డ్ బిల్డింగ్ అని అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ చూపించారు. కానీ ఎండింగ్ ఒక్కటి చూసుకుంటే అయిపోయేది. హీరోయిన్ ప్రియాంక ఆమె క్యారెక్టర్ కూడా బాగానే రాసుకున్నారు మావా. లవ్ సీన్స్ లో కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ చాలా మంది ఇప్పటిదాకా ఆమె పర్ఫార్మెన్స్ బాగా చేస్తా లేదా అని చాలా మంది డౌట్ పడుతుంటారు. అండ్ దీంట్లో మాత్రం పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది మావా. అండ్ ఇంకేంటంటే హీరో అండ్ విలన్ కి వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ కొన్నిసార్లు హీరోయిన్ వల్లనే వస్తుంది. అదైతే మీకు బాగా కన్వే అవుతుంది చూసినంతసేపు. అండ్ మీకు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే అనిపిస్తుంది. అండ్ మనకు సోకులపాలెం అనే విలేజ్ని టోటల్ వాళ్ళు బిల్డ్ చేసిర్రు, అదంతా కస్టమైజ్ చేసి. అదైతే ఒక వీడియో ఉంటుంది మావా, చూడండి మీరు. లాస్ట్కి వచ్చేసి నాని అన్న ఆయన పర్ఫార్మెన్స్ అయితే ది బెస్ట్ ఇచ్చిర్రు మావా. అసలు మీరు నాని అన్న పర్ఫార్మెన్స్ వంక పెట్టేదే లేదు. అసలు ఒక్కొక్కరు నాని అన్న కానీ సాయి కుమార్ కానీ ప్రతి ఒక్కరు అసలు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేసారు. అండ్ నాకు బాగా నచ్చింది కూడా. ఎండింగ్ ఒక్కటి చూసుకుంటే అయిపోయేది. అది కొంచెం తేలిపోయింది అనమాట నాకు తెలిసి సినిమా ముందు. అదంతా వదిలేస్తే మొత్తం మూవీ అంతా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వీకెండ్ కాదు, మూవీ గట్టిగానే ఆడుతుంది. అండ్ బ్లాక్ బస్టర్. మీరైతే థియేటర్ వెళ్ళి చూడండి మావా. ఒక మంచి మూవీ చూసి వచ్చిన అనే ఫీలింగ్ కలుగుతుంది. అండ్ నాని అన్న దగ్గర నుంచి ఇట్లాంటి ఫిల్మ్ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఆ లెవెల్లో ఉంటుంది మావా. పర్ఫార్మెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, స్టోరీ కానీ, వరల్డ్ బిల్డింగ్ కానీ, లవ్ స్టోరీ కానీ ప్రతి ఒక్కటి మీకు బాగా అంటే బాగా నచ్చుతుంది. అండ్ థియేటర్ వెళ్ళి చూడండి. అండ్ ఇట్లాగే మన రివ్యూస్ ఇంకా మీరు ఫాలో అవుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. నెక్స్ట్ ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.